హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న మ్యాచ్ నెంబర్ 8 ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్లో ఆర్సీబీ ఆఫ్టర్ 17 ఇయర్స్ 6155 డేస్ తర్వాత ఘనమైన విజయాన్ని సాధించి 50 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి కంచకోట అయినటువంటి చెపాక్ స్టేడియంలో చెన్నైని మట్టి కల్పించిందని చెప్పుకోవచ్చు. సో ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న సిఎస్కే ఖలీల్ అహ్మద్తో తనకి బౌలింగ్ స్టార్ట్ చేయడం. అయితే ఇనీషియల్గా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు ఫిలిప్ సాల్. ఫస్ట్ 3-4 బాల్స్ వరకు స్ట్రగుల్ అయ్యాడు. అయితే ఎప్పుడైతే అక్రాస్ ద లైన్ ఆడి బౌండరీ సంపాదించుకున్నాడో అక్కడ నుంచి కాన్ఫిడెన్స్ పెరిగింది. బౌండరీస్ ఆడుతూ వచ్చాడు. స్కోర్ బోర్డ్ని పరుగులెత్తిచ్చాడు అని చెప్పుకోవచ్చు. అయితే స్కోర్ అప్పటి వరకు 45 వరకు సాఫీగా సాగుతూ వచ్చింది 2-3 ఓవర్స్ వరకు. అయితే ధోని 0.14 సెకండ్స్లో మెరుపు వేగంతో స్టంప్ చేయడం ద్వారా 32 రన్స్కి ఎండ్ అయిపోయింది ఫిలిప్ సాల్ ఇన్నింగ్స్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ షీట్ యాంకర్ రోల్ ఆడుతూ వచ్చాడు. దేవదత్ పడిక్కల్ ఎక్కడైతే మ్యాచ్ని విడిచిపెట్టాడో అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ చేశాడు. అంటే లాస్ట్ మ్యాచ్లో పూర్ ఫామ్ కంటిన్యూ అయిన తర్వాత ఈ మ్యాచ్లో కొన్ని రన్స్ దానికి డబల్ కాంట్రిబ్యూట్ చేశాడని చెప్పుకోవచ్చు. 27 రన్స్ చేశాడు. అయితే 27 రన్స్ చేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ అంటే వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ 30+ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి రజత్ పడిదార్ తోడవడం, 50+ పార్ట్నర్షిప్ రావడం. 50+ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ 31 రన్స్ చేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 117. ఆ తర్వాత రజత్ పడిదార్కి మంచి 3 లైఫ్స్ వచ్చాయి. ఏకంగా 3 క్యాచ్లు అయితే డ్రాప్ చేశారు. ఖలీల్ అహ్మద్ ఒకటి, దీపక్ కూడా ఒకటి, అలా క్యాచెస్ అయితే డ్రాప్ చేస్తూ వచ్చారు. దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు. ముఖ్యంగా దీపక్ కూడా క్యాచ్ మాత్రం లడ్డు క్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా సింపుల్గా పట్టేయచ్చు ఆ క్యాచ్ని. సో తను డ్రాప్ చేయడం, సో దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని 51 రన్స్ అయితే చేశాడు. ఎప్పుడైతే పటీదార్ అవుట్ అయ్యాడో స్కోర్ కనీసం 190 అయినా వస్తుందా అనుకున్న టైంలో శామ్ కరణ్ రావడం. లాస్ట్ ఓవర్లో శామ్ కరణ్ ఓవర్లో టిమ్ డేవిడ్ మాత్రం విజృంభణ చేశాడని చెప్పుకోవచ్చు. 3 సిక్సర్లు, హ్యాట్రిక్ సిక్సర్ సాధించాడు. ఒక 4 కూడా ఉంది ఈ ఇన్నింగ్స్లో. సో 22 రన్స్ అయితే చేశాడు. సో మొత్తంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు, జితేష్ శర్మ కావచ్చు, ఆ తర్వాత లియాన్ లివింగ్స్టన్ కావచ్చు, ప్రతి ఒక్కరు డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేశారు. అందువల్లే ఈ 196 అయితే స్కోర్ సాధ్యపడింది. ఇక వికెట్స్ కనుక చూస్తే 3 for 36 నూర్ అహ్మద్, 2 for 36 మహిష పతిరానా, ఆ తర్వాత అశ్విన్కి, ఖలీల్ అహ్మద్కి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన సిఎస్కేకి వాళ్ళు ఏమాత్రం పోటీలో లేరని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే హెజల్వుడ్ సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడో రాహుల్ త్రిపాఠి తన పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి నిన్న మ్యాచ్లో కూడా తన పూర్ ఫామ్ అయితే కంటిన్యూ అయింది. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంతే ఫాస్ట్గా ప్రివిలియన్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. స్కోర్ 8 దగ్గరనే 2 వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. అయితే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా సింగిల్ డిజిట్ స్కోర్కి పరిమితం అయిన తర్వాత ఇన్ఫాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి శివం దూబే మాత్రం ఇన్ఫాక్ట్ చూపించలేకపోయాడు. జస్ట్ 19 రన్స్ మాత్రమే చేశాడు. వికెట్స్ టకటక పడుతూ వెళ్తున్న టైంలో ఎప్పుడైతే రచిన్ రవీంద్ర 41 రన్స్ వేసి అవుట్ అయ్యాడో ఇక ఆర్సీబీకి విజయం ఖాయమని చెప్పుకోవచ్చు. కానీ
ఏమాత్రం పోటీ లేకుండా ఎంటర్టైన్మెంట్ దొరికిందా అంటే అది జడేజా అండ్ ధోని వల్లే అని చెప్పుకోవచ్చు. సో జడేజా 25 రన్స్ వేయగా ధోని 30 రన్స్ మాత్రమే చేశాడు. సో 146కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఇన్ 8 వికెట్స్. ఇక వికెట్స్ కనుక చూస్తే జోష్ హజల్వుడ్కి 3 వికెట్స్, లియాన్ లివింగ్స్టన్కి 2 వికెట్స్, యష్దాల్కి 2 వికెట్స్, భువనేశ్వర్కి 1 వికెట్, ఒక రన్అట్ రూపంలో కూడా వికెట్ కోల్పోవడం జరిగింది. ఎక్స్ట్రాస్ వీళ్ళు జస్ట్ 2 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ మ్యాచ్లో ఒక 2 రికార్డ్స్ అయితే నమోదయ్యాయి. ఆ రికార్డ్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే ముందుగా విరాట్ కోహ్లీ యొక్క రికార్డ్ ఏంటంటే విరాట్ కోహ్లీ 3 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ధావన్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. సిఎస్కేకి అగేన్స్ట్గా 1067 రన్స్ అయితే చేశాడు. ఈ రికార్డ్ అనేది ముందులో ధవన్ పేరిట ఉండింది. సో దాన్ని అధిగమించాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని సురేష్ రైనా యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు. మొత్తంగా 236 మ్యాచెస్ ఆడి 4546 రన్స్ అయితే 93 రన్స్ అయితే చేశాడు. సురేష్ రైనా 4587 రన్స్ చేయగా ఈ రికార్డ్ని బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే 50తో అలరించినటువంటి రజత్ పడిదార్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించడం జరిగింది. ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 9 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో, ఎవరి వైపు మొమెంటం వెళ్తుంది అని అనుకుంటున్నారో, ఎవరు మొదటి విక్టరీ అందుకుంటారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం తీసినాలే కారం ఆడకట్ట ఒక నిమిషం ఆగు ఆగాగు నేను తీస్తాం పిలువు అవసరం వర్క్లో లేకపోతే నాదేం లేదు.